హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ను హన్మకొండ జిల్లాలోని రైతు సంఘం నాయకులతో కలిసి గురువారం రోజు ఎల్కతుర్తిలోని ఐకేపీ సెంటర్ను రైతు సంఘం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు రైతులతో కలిసి మాట్లాడారు. రైతుల యొక్క కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 రోజుల నుంచి మార్కెట్లో వడ్ల కాంటాలు నడుస్తలేవని విషయం తెలుసుకున్న రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ మాట్లాడుతూ గత 2 రోజుల నుండి వడ్లను తీసుకువచ్చిన రైతులకు అధికార హెచ్చరిక ఉన్నందువలన రైతు సోదరులను ప్రభుత్వం వెంటనే జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం ప్రజల పక్షాన రైతుల పక్షాన చేరి రైతులను రైతు పండించిన పంటకు సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, వడ్లకు రావాల్సిన సొమ్ము బోనస్ తో సహా రైతులకు అందజేయాలని కోరారు. CCI ద్వారా వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు చేయాలని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుకినా సంతాజీకి రైతు సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా ప్రభుత్వం చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరికెల కిషన్ రావు, హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్, చోలా రామారావు, లక్కర్స్ మధుకర్, సుకీనే సుధాకర్, కోలి విజయ్ కుమార్, కోదారి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 2 రోజుల్లో మళ్ళీ ఒక తుఫాను కూడా రావడానికి ఆస్కారం ఉన్నది. అందుకోసమనే మరి కాంటాలు అయితే లేవా, ఎందుకు లేట్ అవుతుందని చెప్పి దానికోసం మేము చూద్దామని వచ్చినాం. వరికెల కిషన్ రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు. ఈరోజు ఎల్కతుర్తి మండలంలోని ఐకే సెంటర్ను సందర్శించడం జరిగింది. వడ్ల కొనుగోలు సెంటర్లను సందర్శించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నాం. కొనుగోలు మందపొడిగా జరుగుతున్నాయని తెలియడం జరిగింది. వేగవంతంగా కొనుగోలు చేసి ఒక గింజ కూడా వెంటనే వర్షం వచ్చే వరకు ఇక్కడ ఒక గింజ లేకుండా కొనుగోలు సెంటర్ల నుండి బిల్లుకు పంపిణీ చేయాలని చెప్పడం జరుగుతుంది. నమస్కారం, నా పేరు హింగే భాస్కర్, తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మేము ఎల్కతుర్తి మండలంలోని ఐకేపీ సెంటర్ మార్కెట్ను సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, నిన్న మొన్న 2 రోజుల కాంచెల్లి అధికారులు అందుబాటులో లేకపోవడం వలన ఈరోజు ఒక 2-3 లారీలు వచ్చినాయి. ఇంకా వడ్లు ఎక్కడెక్కడే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే, మొన్ననే మెంతో తుఫాన్లకు వెళ్ళి రైతులు ఇంకా తేరుకోక ముందుకే మళ్ళీ 2-3 రోజుల తుఫాన్ అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. కాబట్టి ఏంటంటే, మేము కోరేది ఒకటే, మొన్న జాప్యం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల అట్లా ఎండిన వడ్లు కూడా తడవడం జరిగింది. మళ్ళీ కూడా తుఫాన్ వస్తే మళ్ళీ ఎండిన వడ్లు తడిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అతి తొందరగా వీలైన తొందరగా వడ్లను కాంటబెట్టి తీసుకుపోవాలని చెప్పేసి కోరుచున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, బోనస్ యాసంగి బోనస్ ఇంతవరకు రూపాయి ఎవరికి రాలేదని చెప్పేసి రైతులు చెప్తున్నారు. ఇప్పుడు యాసంగి బోనస్తో సహా మళ్ళీ వర్షాకాలం మొన్న పండిన వడ్లకు కూడా 24 గంటలలోనే వాళ్ళు బోనస్ని అమౌంట్ వేస్తామని చెప్పారు. ఇంతవరకు అడిగితే 15 రోజుల కంచెల్లి పోయిన వడ్లకు ఎవరికి ఇంత రూపాయి రాలేదని చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఏంటంటే, తక్షణమే అధికారులు ప్రభుత్వం స్పందించి మరి మంత్రి గారికి చూస్తలేరా, మంత్రి గారికి మన మంత్రి గారు ఉన్నాడు మన అందుబాటులో. కాబట్టి మంత్రి గారు చొరవ చూపి వ్యవసాయ శాఖ అధికారులకు చెప్పి ఇమీడియట్లీ బోనస్ని ప్లస్ రైతులకు కొనుగోలు చేసిన ధాన్యానికి మద్దతు ధర వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకు మార్కెట్ కొత్తగా జరిగింది. ఏర్పాటైన కంచెలు ఇంతవరకు ఇంకా CCI కొనుగోలు ఏర్పాటు చేయలేదు. తక్షణమే CCI వాళ్ళు మార్కెట్ నుంచి వెళ్ళి పత్తి కొనుగోలు చేయాలని కోరుచున్నాం. అలాగే ఒక నిబంధన ఉంది. ఏంది, మేము 7 గంటల వరకే కొంత నిబంధన కూడా ఎత్తివేయాలని చెప్పేసి మా రైతు రక్షణ సమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాతో పాటుగా మాకు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు గారు, రామారావు గారు, సుధాకర్ రావు గారు తదితరులు మాతో పాల్గొన్నారు. పైసలు ఇస్తారా గవర్నమెంట్? మరి మా సన్నవడ్లు కొనబోయి గవర్నమెంట్ వాడుకుంటున్నది కదా, మరి బోనస్ పైసలు ఎవరు ఎప్పుడు ఇస్తానని మీరు మాకు టైం ఇస్తే దాన్ని బట్టి మాట్లాడతాం. చెప్తాను